ఇన్నిసార్లు నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? అంటే నీ అతి మంచితనం కనుక నిజానికి వాళ్ళు తట్టుకోలేకపోతున్నానమ్మా. మరి ఇంత మంచితనం ఉంటే నువ్వు పిచ్చిదానిలాగా మారిపోతున్నావు. కనుకనే వారెవరో పరాయి వారెవరో నీ వారు ఎవరో ఎవరు నిన్ను అవసరాలకు వాడుకుంటున్నారు. ఇదంతా కూడా నువ్వు తెలుసుకుని తీరాలి బిడ్డ. ఇప్పటి నుంచి నువ్వు మంచి రోజులు నీకు రాబోతున్నాయి. నీ గ్రహాలన్నీ కూడా నీకు అనుకూలంగా మారబోతున్నాయి. నువ్వు ఏ సమస్యల్లో ఉన్నా ఆ సమస్యలన్నీ కూడా తీరబోతున్నాయి. అమ్మా, ఈరోజు చక్కగా నీ జీవితం పూల వనంలాగా మారి రేపు శుక్రవారం రోజున నువ్వు గనుక ఈ విధంగా ఏ పని చేసినా ఇకపై నీకు కలుసు వస్తుంది. అందులో నీకు ఎంతో బాగుంటుంది. ఆర్థికంగా నీ పరిస్థితి అనేది మెరుగుపడుతుంది. నువ్వు చేస్తున్న ఉద్యోగాల్లో ప్రమోషన్లు వస్తాయి. నీ ఆరోగ్యం నీకు అనుకూలిస్తుంది. ఏ సమస్య అయినా కూడా ఇకపై నీ దరి చేరదు అని చెప్పి నువ్వు తెలుసుకో బిడ్డ. కనుక ఇప్పటి నుంచి నువ్వు ఏదైనా సరే కానీ కొత్తగా ఒక పనిని మొదలు పెట్టాలి అనుకున్నా కానీ, కొత్తగా వ్యాపారం చేయాలి అనుకున్నా కానీ, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకున్నా కానీ ఖచ్చితంగా నువ్వు స్టార్ట్ చేసుకో బిడ్డ. ఎందుకంటే ఇకపై నీకు